ఇది కూరగాయల తోట అండి. మా ఇంటి వరకు మా ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే పెట్టినాం. ఇవి అమ్ముకోవడానికి కాదు. మామూలుగా మేము పత్తి, కంది ఇట్లాంటి పంటలు వేసినాం. అందుకోసానికి బయట కూరగాయలు కూడా కొనే పని లేకుండా ఈ కూరగాయల చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఈ కూరగాయలు ఎందుకు పెట్టుకున్నామంటే బయట ఉన్న ప్రతి ఒక్కటి మందులు, ఎరువులు వేసి పండిస్తారు. ఆరోగ్యానికి అంత మంచిగా అని చెప్పేసి ఎట్లా ఇంత పొలం కలిగింది కదా అని చెప్పేసి ఇట్లా పెట్టుకోవడం జరిగింది. ఇవి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో చూపిస్తాను నేను. ఆ కూరగాయలు ఇప్పుడు అన్నీ చూపిస్తా. అయితే ఫస్ట్ ఇది దోస. ఈ దోస కింద కనిపించేది మొత్తం దోస తీగ. దోసకాయలు, దోస చెట్టు ఎట్లా ఉంటుంది అంటే చెట్టులాగా ఉండదు, తీగ ఉంటుంది అది. అయితే ఈ దోస చెట్లు కూడా పెట్టుకున్నాం. ఈ కూడా మేము బయట కొనే పని లేకుండా ఈ కూడా మా తోటలోనే తెంపుకుంటాం. మా తోట ఇవే వాడుకుంటాం. ఈ తీగల కాయలు కనిపిస్తలేవు కదా, చూపిస్తా కాయలు ఎట్లా ఉన్నాయో, దోసకాయలు ఎట్లా ఉంటాయో చూడండి ఒకసారి. ఓకే, ఇంకో కాయల చెట్టుకి ఇట్లా ఉంటాయి చూడండి. మా తెంపుతున్నాడు అది కూడా తెంపి. ఓకే, రైట్. అది ఇగో ఇట్లా తీగ ఉంటుంది. తీగకి ఇట్లా దోసకాయలు ఉంటాయి. ఇగో ఇట్లా ఇవన్నీ దోసకాయలండి. అవన్నీ ఒకతన పెట్టు చాలు. ఈ మూడు మాకు కూరకు సరిపోతాయి. ఈరోజు కూరన చికెన్ చేస్తారు ఇంటికి పోయిన తర్వాత. ఇవన్నీ గోరుచిక్కుళ్ళు, గోకరకాయలు అంటారు, గోరుచిక్కుళ్ళు అంటారు. ఈ పెద్ద పెద్ద కనిపించే చెట్లు మొత్తం గోరుచిక్కుళ్ళు. దీంట్లో కూడా ఇంకా కాయలు ఎట్లా ఉంటాయో చూపిస్తా. ఇవి గోరుచిక్కుడు కాయలు, గోరుచిక్కుళ్ళు. ఆ చెట్టుకు చూపి, పక్కల చెట్టు అట్లే ఉంచి కనిపిస్తుంది. అది ఇవన్నీ గోరుచిక్కుడు కాయలండి. ఒకరోజు ఇవి కూడా తెంపుకుంటాం. ఈ ఒకరోజు ఇవి కూడా కూరకు అవసరం వస్తుంటాయి. 2-3 రోజులు కొనాడు కిలో 2 కిలోలు వెళ్తాయి ఇంట్లో. ఇవి కూడా ఇది నాటు గోకర చెట్టు. అయితే ఇవి కాయలు ఇంకా కాలేదు, కొన్ని అయినాయి. చూపిస్తుంది చూడండి. ఇగో నాటు గోకరకాయ ఇంతే ఉంటుంది. నాటు గోకరకాయ ఇవన్నీ గోరుచిక్కుళ్ళు. ఇది నాటు గోకర చెట్టు, నాటు గోకరకాయలు అంటారు దీంట్లో. ఇవి చిన్నగా ఉంటాయి, హైబ్రిడ్ కాదు. ఇవన్నీ ఏంటంటే మందులు లేవు దీంట్లోకి. ఎక్కడ దేని కానీ మందు లేకుండా వండించినాం. ఈ దీనికి కాయలు కాలేదు, కొన్ని అయినాయి. చూపిస్తా కాయలు ఎట్లా ఉంటాయో. ఈ నాటు గోకరకాయలు అనేది ఇంతే ఉంటుంది సైజు, ఇంతకంటే పెద్దగా ఉండవు. కానీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా రుచి బాగుంటాయి ఇవి. ఇవి మిరప చెట్లు. దీంట్లో కూడా అక్కడక్కడ కాయలు అయినాయి. ఇవి కూడా కొనాల్సిన పని లేకుండా ఇక మా తోటలో తెంపుకుంటాం, వాడుకుంటాం. ఇవి ఒక 10 చెట్ల దాకా ఉన్నాయి. ఈ 10 కలిపి మేము బయట కొనాల్సిన అవసరం లేకుండా ఈ 10 చెట్లే మాకు సరిపోతాయి. డైలీ రోజు 2 చెట్ల కాయలు ఒక 1/4 కిలోనో కొన్ని తెంపుకొని పోతాం అవసరానికి. ఇంకా మేము తిన్నది కాకుండా మా పక్కల కూడా అవసరం వస్తుంటే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఇన్ని ఇన్ని పెట్టిస్తుంటాం, ఇన్ని పెడుతుంటాం. ఒకసారి చెట్లకు ఎట్లా ఉన్నాయి కాయలు చూపిస్తా. ఇవి మిరపకాయలు. ఇవి తెంపేసాయి. మిరపకాయలు సరిపోతాయి. ఇంకా వేరే కాయలు చూపుతాం. ఈ మిరపకాయల చెట్ల పక్కలనే గుమ్మడికాయలు. ఇది గుమ్మడికాయల చెట్లు. గుమ్మడికాయలు అన్నీ కూడా ఇవి కూడా కరెక్ట్ కాలేదు, అక్కడొకటి అయినాయి. ఇది గుమ్మడికాయ పాకానికి రాలేదు ఇంకా కరెక్ట్. ఇది ఇంకా ఇదే చెట్టు ముందర అక్కడొకటి ఉంది. ఇది ఆకుల మధ్యలో ఉంది. అదొకటి, ఇదొకటి, ఈ రెండు కరెక్ట్ ఇప్పుడు అవసరానికి రావు.
ఇగో ఇక్కడ ఒకటి కరెక్ట్ అవుతుంది. దీన్ని తెంపుకొని ఇప్పుడు వండుకోవచ్చు. ఈరోజు ఇది తెంపుకొని వెళ్తా. గుమ్మడికాయ తెంపేసి గుమ్మడికాయ సరిపోతుంది. ఇంకా రోజు వాడే టమాటాలు ఇవి ప్రతిరోజు అవసరం ఉంటాయి. ఎవరికైనా ప్రతి కూరలలో వాడుతుంటారు. ఇవి కూడా ఇంకొక కొనే పని లేకుండా ఇవి ఒక 10 చెట్లు పెట్టుకోవడం జరిగింది. ఈ టమాటా తోట పెట్టుకున్నాం. ఇవి కూడా ఇంకా కాయలే ఉన్నాయి. కొన్ని పండ్లు ఉన్నాయి, తెంపి చూపిస్తా. ఇంకో ఈ చెట్టుకు మాత్రం 2-3 పండ్లు ఉన్నట్టున్నాయి. అవి లోపల కనిపిస్తున్నాయా? ఇవి బెండకాయలు. ఇవి కూడా కొనాల్సిన పని లేవు. తెంపినప్పుడు ప్రతిసారి కిలో 2 కిలోలు వెళ్తాయి. మేము తింటాం, మా ఇంటి పక్కల వాళ్ళకి, మాకు తెలిసిన వాళ్ళకు, వాళ్ళకి వీళ్ళకు ఇస్తుంటాం. ఇంకా వాళ్ళకు కూడా కొనే అవసరం లేకుండా వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి ఇవి. ఇది బెండకాయ కింద ఒకటి ఉంది. చెట్టు పైన ఒక కాయ, ఒక పువ్వు ఉంది. ఇవన్నీ లేత బెండకాయలు ఇవన్నీ. ఈ బెండకాయలు కూడా తెంపి చూపిస్తా. తెంపుకొని ఇక చిన్న చెట్టుకు 2 కాయలు ఉన్నాయి. తెంపు. రైట్. లేత బెండకాయలు మనం బయట కొనుక్కుంటే ఇంకా కొంచెం సైజు పెద్దగా ఉంటాయి. హైబ్రిడ్వి మందులు వేసి పండిస్తారు. చాలా పొడుగుంటాయి. ఇట్లాంటి మందులు లేవు కదా, అందుకోసానికి ఈ సైజు అయితే ఇంతనే ఉంటాయి. లేత కూడా ఉన్నాయి. ఇవి మన ఇంట్లో వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి ఇట్లా మేము తోట పెట్టుకోవడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం ఇవి వంకాయల చెట్లు పెట్టినాం. ఈ వంకాయ చెట్లు ఇంకా వంకాయలు కాయలు కాలేదు. ఇంకొక కొంచెం టైం పడుతుంది వంకాయలకు. అన్ని రకాల కూరగాయలు అయితే మొత్తం పైన మాకు ఈ తోటలోనే వెళ్తాయి. మిరపకాయలు ఇవన్నీ. ఈ దోసతీగ పక్క పొడితే మొత్తం మిరపకాయలు ఉన్నాయి. ఇది మిరప చెట్టు, చిన్న చెట్టు ఇంతే ఉంటుంది. మందు వేస్తే మాత్రం చాలా పొడుగు అవుతాయి. కాయలు కూడా పెద్దగా వస్తాయి. ఈ మందులు లేవు, ఏం లేవు కదా. అది చెట్లు చిన్నగా ఉంటాయి, కాయలు కూడా చిన్నగా ఉంటాయి. కారం మాత్రం దుమ్ము లేపుతాయి, మామూలుగా ఉండదు కారం. ఇవి మిరప తోట, మొత్తం మిరప చెట్లు, చిన్న చెట్లు, ఇవన్నీ మందు లేని చెట్లు. ఈ తోట పక్కనే ఉలువ చేను. ఇది కూడా ఒక వారం 10 రోజులు అవుతుంది ఈ ఉలువలు అల్లికి. ఇక్కడ 5 గోంగూర కట్టలు కొన్నాము ఊర్లో. అయితే అది తెంపిన తర్వాత ఆకులు తెంపి గోంగూర చట్నీ చేసిన తర్వాత దాన్ని మిగిలిన ఏర్లు తీసుకొచ్చి ఇక్కడ నాటినాం. ఇవి ఎట్లా కట్ట తీసుకొచ్చి నాటేసినాం. ఇగో కట్ట తీసుకొచ్చి నాటేసినాం. ఇది పెద్దగా అయింది. దీనికి ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు ఆకులు మాత్రం తెంపి వాడుకున్నాం. ఇగో 5 కట్టలు తీసుకున్నాం. 5 చెట్లు, 5 కట్టలు అట్లనే నాటినాం. 5 ఇట్లనే ఉన్నాయి. ఇవి కూడా 2-3 సార్లు వాడినాం ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు కూడా ఒకసారి చట్నీకి అవసరం వస్తాయి. పప్పులను వేసుకోవచ్చు, చట్నీ అయినా చేసుకోవచ్చు. ఇవి కూడా కొనాల్సిన పని ఉండదు. ఈ కూరగాయల తోట చుట్టుపక్కల పొడితే ఖాళీగా ఉండకుండా ఏం చేసినామంటే ఇట్లా పూల చెట్లు పెట్టినాం. ఏం పూల చెట్లు? బంతి పూలే ఖాళీ. అక్కడొకటి బంతి పూలు పెట్టినాం. దీని పక్కనే పత్తి చేను. మాకు మెయిన్ పంట ఇదే, పత్తి చేను. ఈసారి మొత్తం పత్తి వేసినాం. తర్వాత అక్కడ కొన్ని దగ్గర కందులు వేసినాం. ఈ చేల మధ్యలో ఖాళీ ఉండకుండా బయట కూరగాయలు కొనే అవసరం లేకుండా ఈ తోట మధ్యలో పెట్టినాం. ఇది తోట మొత్తం, ఇది తోట. దాని అవతల నువ్వులు ఉన్నాయి, నువ్వుల చెట్లు ఉన్నాయి. ఇక్కడ పక్కల ఉలువ చెట్లు ఉన్నాయి.
ఇది పత్తి చేను. ఈ 3 రకాల చేల మధ్యలో కూరగాయలు, ఇంటి అవసరాలు కూరగాయలు పెట్టుకున్నాం. ఇంకో వీడియోలో ఇంకో వేరే విషయాలు చూపిస్తా. ఇది మా తోట, మా కూరగాయల తోట, మా చేలు ఇవ్వండి. తర్వాత